హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో అండి. నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారా అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ అయితే 4 o'clockకే లేసాను. ఇంకా పండగ అయితే మనకు తెలిసినే కదా, ఇంట్లో చాలా పనులు ఉంటాయి. మార్నింగ్ 4 o'clock లేచి ఫస్ట్ అయితే నేను స్నానం చేసేసి ఇంకా ఇంటి ముందు కూడా ముగ్గు అయితే పెట్టేశానండి. ఇంకా లోపలికి వచ్చి స్టవ్ ఇవన్నీ కూడా నిన్న నైటే అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మామూలుగా క్లాత్ పెట్టి తుడిచేసి పసుపు కుంకుమలు అయితే పెడుతున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే పాలైతే పొంగించుకోవాలి కదా, దీనికి కూడా పసుపు అయితే రాసేసి ఇంకా బొట్టయితే పెడుతున్నానండి. అందరి ఇంట్లో వరలక్ష్మి పూజ బాగా జరుపుకుంటారని అనుకుంటున్నానండి. ఇంకా పొట్టు పెట్టేసి ఇంకా పాలైతే ఇక్కడ పొంగిస్తున్నానండి. ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ ఉందండి. చెన్నైలో అయితే లీవ్ అయితే ఇయ్యరు. మనకి ఆంధ్రాలో అయితే స్కూల్ అంతా లీవ్ ఇస్తారు కానీ చెన్నైలో అయితే అస్సలు ఇవ్వరండి. ఇంకా హన్సికకి అయితే ఈరోజు ఏదో ఎగ్జామ్ కూడా ఉంది. సో అందుకని ఇంకా ఆపలేదు, తను వెళ్దామంది. సాయంత్రం వచ్చిన తర్వాత దండం పెట్టుకోవచ్చు, గుడికి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా స్కూల్ ఉంది, తను వెళ్తా ఉంది. ఇంకా మా చిన్నోడు కూడా అక్క వెళ్తుంది, నేను కూడా వెళ్ళిపోతానని చెప్పిండు. ఆడు ఏంటో నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు వాడు స్కూల్కి వెళ్తామని చెప్తుండే. మామూలుగా అయితే ఎప్పుడైనా నార్మల్ డేస్ లీవ్ పెట్టడానికి బాగా ఇష్టపడతాడు. ఈరోజు వెళ్తామని చెప్పిండు, ఎందుకో తెలీదు. అందుకని ఇంకా పిల్లల్ని ఆపలేదు, వాళ్ళని స్కూల్కి పంపించాలి కదా. అందుకని ఇంకా లంచ్ బాక్స్ కట్టాలి కాబట్టి బియ్యం అయితే కడిగి పెట్టానండి. నేను ఇక్కడ ఏంటంటే శనగలు అయితే నానబెట్టుకున్నాం కదా, ఇంకా ప్రసాదాల కోసం అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. శనగలు అయితే కుక్కర్లో పెట్టి ఉడకబెట్టేశానండి. పప్పు చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే ఇంకా పప్పు అయితే కడిగి పెట్టుకున్నాను. టమాటా పప్పు అయితే చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా పప్పు కూడా అయిపోయింది, ఇంకా తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదండి,
అదైతే ఇక్కడ తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా ఇలాగ తాలింపు అయితే పెట్టుకుంటాను శనగలు, చాలా బాగుండేది. ఇంకా ఇక్కడ అయితే గారెలకైతే రుబ్బుకుంటున్నానండి. బూర్లకైతే పిండి నేను బయటే రుబ్బించుకున్నాను. మా వారైతే బయటికి వెళ్ళి పిండి అయితే రుబ్బించుకొని వచ్చానండి. దానివల్ల నాకు ఒక పని అయితే తగ్గింది. ఇక్కడ అయితే ఇంకా గారెలకి అయితే రుబ్బుకుంటున్నానండి. గారెలు మంచిగా క్రిస్పీగా బయట క్రిస్పీగా మంచిగా రావాలంటే నేను ఏం చేస్తున్నా అనేది చెప్తానండి. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి వేసి రుబ్బుతానండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూను బియ్యపిండి అయితే కలుపుతానండి. కలిపేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ గంట సేపు అలాగే ఉంచుతాను. ఆ తర్వాత అయితే గారెలు వేసుకుంటానండి. చాలా చాలా బాగుండేదండి. ఇది బూరెలకైతే నేను శనగపప్పు అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టినే కదా మంచిగా ఉడికిద్ది. నానబెట్టిన పప్పు అయితే ఇంకా కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఇందులోనే ఇంకా పులిహోరకి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పులిహోర అయితే కలుపుతామని చెప్పి తాలింపు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. నేను ఎలా చేస్తున్నా అనేది చెప్తానండి. ఫస్ట్ నూనె పోసి ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకుంటానండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఇంకా అలాగా కొంచెం పల్లీలు కూడా వేస్తున్నానండి. పల్లీలు అయితే ఎక్కువగా వేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ చాలా బాగా ఇష్టం అండి పులిహోర అంటే. అందులో పల్లీలు ఎక్కువ ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం, అందుకే నేను పల్లీలు, శనగపప్పు అయితే ఎక్కువ ఇష్టం. నార్మల్గా పులిహోరకి ఇలాంటి పప్పులు వేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఒక 3 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. తర్వాత అయితే పసుపు అయితే వేసానండి. ఇంకా ఇంగువ కూడా యాడ్ చేస్తాను. ఇంగువ వేస్తేనే పులిహోర చాలా టేస్టీగా ఉంటాయి కదండి. నేనైతే ఇలాగే చేస్తానండి. ఆ తర్వాత అయితే చింతపండు గుజ్జు ఉండదు కదా, అది అయితే పోస్తున్నానండి. ఇంకా ఇది చిక్కబడేదాకా ఉంచి, చిక్కపడిన తర్వాత మనం రైస్లో అయితే కలుపుకోవడము. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి, అప్పుడే బాగుండేది. నేనైతే రైస్లో ఉప్పు అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకా కొంచెం కొంచెం వేసి ఇలాగ పులిహోర అయితే చేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం పులిహోర అది ఆ పులుసు అయితే మిగిలింది. అదైతే ఇంకా ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం. మనకు అవసరం ఉన్నప్పుడు తీసి కలుపుకోవచ్చు. అందుకనే కొంచెం ఎక్కువగానే చేసుకున్నప్పుడు ఇక్కడ పప్పు అయితే బూరెలకి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అందులో బెల్లం వేసి మళ్ళీ ఇంకొకసారి ఉడకబెడుతున్నానండి. నేను 2 గ్లాసుల పప్పు అయితే పోసాను, శనగపప్పు. అలాగే 2 గ్లాసుల బెల్లం అయితే వేసానండి. వేసి ఇంకా అదైతే ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. అదైతే ఉడుకుతుంది. ఈ లోపల ఇక్కడ గారెలు కూడా వేసేస్తున్నానండి. ఇక్కడ పరవన్నం కోసం అయితే జీడిపప్పులు, కిస్మిస్సులు వేయించుతున్నాను నెయ్యి పోసి. నేను పరవన్నం ఎలా చేశానంటే కుక్కర్లో అయితే బియ్యం అయితే పెట్టేస్తానండి. బాగా మెత్తగా ఫస్ట్ బియ్యం అయితే ఉడికించుకుంటాను. ఆ తర్వాత పాలు పోసి మళ్ళీ కొంచెంసేపు స్టవ్లో పెట్టి బెల్లం, ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ ఉడకబెడతానండి. ఆ తర్వాత అయితే జీడిపప్పులు, కిస్మిస్సులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉండదు. ఇక్కడ మా వారైతే పూజకి సంబంధించినవి అన్నీ రెడీ చేస్తున్నారండి. చాలా హెల్ప్ చేస్తారు. పండగ రోజు మనం ఒక్కరివే ఏ పని అయినా చేయలేము, ఎవరైనా హెల్ప్ ఉంటేనే చేయగలుగుతాము. తనైతే అక్కడ పూజకి అమ్మవారిని అయితే తను రెడీ చేస్తున్నారనమాట. ఇక్కడ నేనైతే బూర్లకైతే లడ్డూలు అయితే చుట్టుకుంటున్నానండి. లడ్డూలన్నీ చుట్టేసి ఇంకా బూరెలు అయితే కూడా ఇంకా వేసేసుకుంటున్నానండి. ఇక్కడైతే ప్రసాదాలు అన్నీ కూడా చేసేసానండి. అన్నీ కూడా అయిపోయింది. ఎక్కువగా ఏం చేయలేదు, కొంచెమే చేశాను. ఇంకా ఇక్కడ అమ్మవారికి చేయడానికి పేట అయితే రెడీ చేసుకుంటున్నానండి. పసుపు రాసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి.
అమ్మవారిని అయితే మా వారైతే రెడీ చేశారండి. చాలా టైం పట్టింది తనకి. నేను ఫస్ట్ ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి గంట పట్టిందండి అమ్మవారిని రెడీ చేయడానికి. అంత తేలిక అయితే అమ్మవారిని రెడీ చేయడం అయితే కుదరదు, చాలా కష్టంగా ఉండదు. అంత పర్ఫెక్ట్గా రావాలని చాలా కష్టపడి చాలా హెల్ప్ చేశారు నాకైతే. ఇంకా పూజకి సంబంధించిన కూడా అన్నీ కూడా తను అయితే ఇక్కడ సదిరేస్తున్నారనమాట. ఈ లోపల నేను కూడా వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని వస్తామని చెప్పి వెళ్ళాను. తనమైతే ఇదంతా నేను రెడీ చేసి ఇస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పాడు. అందుకని అన్నీ కూడా తను రెడీ చేస్తున్నాడు. ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారనమాట. చాలా చాలా బాగుందండి అమ్మవారు, చాలా బాగా రెడీ చేశారు మా వారు. ఇంకా నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని చీర అయితే కట్టుకున్నానండి. ఈ చీర అయితే పాత చీరనే, ఒక్కసారి కొనిన తర్వాత కట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడైతే కట్టుకున్నానండి. మన దగ్గర చాలా చీరలు అలాగా లోపల ఉండిపోయి ఉండదు కదా, డ్రెస్సులు ఎక్కువగా పేర్ చేస్తాను కూడా చీర అంత పెద్దగా చేసుకోను కదా, అందుకనే ఈ చీర అయితే కట్టుకున్నాను. ఈ లోపల మా వారు అందరూ రెడీ చేశారండి. ఇక్కడ నేనైతే ఇంకా వచ్చి పూజ అయితే చేయడానికి కూర్చోవడమే. తనైతే అన్నీ రెడీ చేసి నాకు హెల్ప్ చేశారు. ఇంకా నేనైతే ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నానండి. ఇంకా ప్రసాదాలు, అమ్మవారికి తాంబూలం అన్నీ నేను పెట్టుకున్నానండి. ప్రసాదాలు కూడా పెట్టేసి ఇంకా దీపారాధన అయితే ఇక్కడ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ నేను పూజ అయితే చేయడం అయిపోయింది. చాలా బాగా చేసుకున్నానండి పూజ. అమ్మవారు అయితే చాలా కలగలాడిపోతుంది, చాలా చాలా బాగుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ముత్తైదుల్ని పిలిచి తాంబూలాలు కూడా ఇచ్చానండి. ఆ వీడియో అయితే తీయలేదండి. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా గుడికి కూడా వెళ్ళి వచ్చానండి. ఇక్కడ కూడా వరలక్ష్మి పూజ బాగానే చేస్తారండి, కానీ పిల్లలకి స్కూల్కి అయితే సెలవులు అయితే ఇయ్యరు. ఇక్కడ గుడిలో చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇదండి నా వరలక్ష్మి వ్రతం నేను ఇంట్లో చేసుకున్నది. మీకు నచ్చితే మాత్రం లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.